ఫ్యామిలీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళైతే అనదర్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. నా డైలీ వ్లాగ్స్ ఇక ఫ్రీక్వెంట్‌గా పెడదామనైతే ఫిక్స్ అయిపోయాను. ఇక వ్లాగ్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్‌గా రాబోతున్నాయి. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు రెగ్యులర్‌గా పోస్ట్ చేయండి అక్క అని చెప్పేసి. సో, మీ ఇంట్రెస్ట్ మేరకు నేను కూడా కొంచెం కష్టపడుతున్నా. ఇందులో మీ ఎంకరేజ్‌మెంట్ నాకు చాలా కావాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డు కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ హై పాయింట్స్ యాడ్ చేసి మరింత బూస్ట్ చేస్తారని అయితే హోప్ చేస్తూ ఇంకా వ్లాగ్ చెక్‌ఔట్ చేసేయండి. ఇంక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఎగ్ శాండ్విచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. అన్నయ్య కొడుకొచ్చాడు కదా! వాడికి మోస్ట్ ఫేవరెట్ అనమాట. అందుకోసం ఇంక ఇదే ప్రిపేర్ చేస్తున్నాను. ముందైతే ఈ 2 ఎగ్స్ బాయిల్‌కి పెట్టేస్తున్నాను. ఇవి బాయిల్ అయ్యేలోపు వెజిటబుల్స్ ఏమైనా ఉంటే అవి కట్ చేసేసుకుందాం. ఆనియన్స్, కీర కట్ చేసుకునే లోపే ఈ 2 ఎగ్స్ ఫాస్ట్‌గా బాయిల్ అయిపోయాయి. ఎక్కువ సమయం పట్టదనమాట. నాకైతే ఈ అగారో ఎగ్ బాయిలర్ చాలా హెల్ప్ చేస్తుంది. చాలా వరకు టైం కూడా సేవ్ అయిపోతుందనమాట. నార్మల్‌గా మనం బౌల్‌లో ప్లేస్ చేసి బాయిల్ చేసుకునే దానికి, దీనికి చాలా టైం సేవింగ్. ఇక్కడ ఫస్ట్ అయితే బ్రెడ్స్‌ని రోస్ట్ చేసుకుందామని చెప్పేసి బటర్ యాడ్ చేసి రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటది. బట్ కానీ నేనెలా చేసుకుంటాను అనేది మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను అంతే. ఇది బ్రౌన్ బ్రెడ్‌తో చేసుకుంటే ఇంకా బావుంటది హెల్తీగా. బట్ కానీ నా దగ్గర మిల్క్ బ్రెడ్ మాత్రమే ఉందని చెప్పేసి దీంతోనే చేసేస్తున్నాను. బట్ కానీ పిల్లలకి స్నాక్స్ రూపంలో ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఈ రెసిపీ చాలా చాలా బావుంటది. చాలా ఇష్టంగా తింటారనమాట. అండ్ క్రిస్పీగా ఉంటుంది. లోపలంతా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉంటది. చాలా బావుంటది టేస్ట్. ఈ అగారో ఎగ్ బాయిలర్‌లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, మనం మామూలుగా చికెన్ బ్రెస్ట్ కూడా స్టీమ్ పెట్టేసుకోవచ్చు. ఎగ్ పోచర్ ట్రే ఉంది కదా! అందులో ప్లేస్ చేసుకొని స్టీమ్ పెట్టేసుకోవచ్చనమాట. మీట్, ఎగ్స్, వెజిటబుల్స్ ఏవైనా సరే మనం స్టీమ్ పెట్టేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎగ్ వైట్ అంతా ఫైన్‌గా చాప్ చేసేసుకున్నాను. ఎగ్ యోక్ పార్ట్ అంతా కూడా మ్యాష్ చేసేసుకున్నాను. అండ్ అలాగే ఆనియన్స్, కుకుంబర్ ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకునేసి, అందులో కొంచెం అంత సాల్ట్, తర్వాత ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, మయోనీస్ ఇవన్నీ కూడా వేసేసుకునేసి మంచిగా మిక్స్ చేసేసి జస్ట్ స్టఫ్ చేసేయటమే అనమాట. అంతే. ఇది స్నాక్స్‌కి కానీ, బ్రేక్‌ఫాస్ట్‌కి కానీ చాలా ఫిల్లింగ్‌గా, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా సింపుల్ అండ్ ఈజీగా టైమ్ సేవింగ్ అనమాట ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే మనకు. మార్నింగ్స్ హడావిడిగా ఉంది, ఏమీ లేదు అన్నప్పుడు ఇలా బ్రెడ్ శాండ్‌విచ్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్‌గా చాలా బావుంటది కూడా. ఇంట్లో భానుకి, నా అల్లుడికి చాలా బాగా నచ్చేసింది. చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఎంజాయ్ చేశారు. పిల్లలు ఎంజాయ్ చేస్తే ఎంత హ్యాపీ అనిపిస్తది గదా!
ఇక ఆఫ్టర్‌నూన్ లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి వచ్చేసాను అగైన్ కిచెన్‌లోకి. ఇవాళైతే అసలు చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట మాకు. ఇక ఉదయాన్నే మా వారు చిగురు తీసుకొచ్చారనమాట. చిగురు పప్పు చేస్తున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను. చాలా మంచిగా ఇష్టపడ్డారు. సో, ఇవాళైతే లాంగ్ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫుల్ డీటెయిల్స్‌తో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. మేము గెంజిరాకు, ఆ తర్వాత ఈ వంకాయలు ఇలాంటివి యాడ్ చేయటం అనేది మేము యాడ్ చేస్తాం అనమాట. మా సైడ్ ఇలానే చేస్తాము. ఇవాళ గెంజిరాకు కాకుండా వంకాయలు వేసి చేస్తున్నాము అంతే. నార్మల్‌గా కందిపప్పు వాష్ చేసుకున్న తర్వాత పసుపు, కొంచెం అంత ఆయిల్, జీరా పౌడర్, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటో, వంకాయలు యాడ్ చేసుకొని కొంచెం అంత వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసుకునేసి 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నా కోసమైతే కీన్వా కుక్ చేసుకోవటానికి అది నానబెట్టేసుకున్నాను కుక్కర్‌లో. అండ్ ఇక్కడొచ్చేసి పాపడ్స్ వేపుకుంటున్నాననమాట. మంచిగా చింత చిగురు పప్పు కాంబినేషన్‌గా పాపడ్స్ చాలా బావుంటది కదా! మా మమ్మీకి నాకు మోస్ట్ ఫేవరెట్ అండి. చిగురు పప్పు అసలు ఉంటే చాలు రోజు తినమన్నా తినేస్తాం. అంత ఇష్టం అనమాట. నార్మల్‌గా చిగురు పప్పు ఎండుమిర్చి యాడ్ చేసి చేస్తే ఇంకా టేస్టీగా ఉంటదండి. ఆ రోజు ఎందుకో హడావిడిలో మర్చిపోయాం మేము. ఎండు కారం కానీ, ఎండు మిర్చి కానీ వేస్తే ఇంకా బావుంటది. అండ్ ఆల్సో గెంజిరాకు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటది వంకాయ ప్లేస్‌లో. ఇక 3 విజిల్స్ వచ్చాక ప్రెషర్ పోయాక ఓపెన్ చేసేసుకునేసి కొత్తిమీర, సాల్ట్ యాడ్ చేసేసుకునేసి మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇంకా పోపు పెట్టేసుకోవటమే అనమాట. చిగురు మంచిగా వేసాము. అంటే ఏమాత్రం తక్కువ కాకుండా మంచిగా వేసాం. స్పైస్ కూడా అంతే ఉండేలాగా మిర్చి యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగా కుదిరింది. ముఖ్యంగా పులుపు పదార్థాలు ఏవైతే ఉంటాయో లైక్ గోంగూర అవ్వచ్చు, చిగురు ఇలాంటివి వేసినప్పుడు ఏంటంటే స్పైస్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. అప్పుడే టేస్టీగా ఉంటది. ఇక లంచ్ ప్రిపరేషన్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. హస్బెండ్‌కైతే డ్యూటీకి టైం అయిపోతుంది. ఆయనకైతే సర్వ్ చేసేసాను. ఒక పక్క అమ్మకి తొడిమలు తీయమని చెప్పేసి పచ్చిమిర్చి ఏస్తే ఇవన్నీ తీసి పెట్టేసారు. ఇక కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ అన్నీ నీట్ చేసేసుకున్న తర్వాత లంచ్ అయితే చేసేస్తున్నాం అనమాట. ఇవాళ చాలా వర్క్స్ ఉన్నాయి మనకు. ఇక నా కోసం అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఫైనల్లీ కీన్వా రైస్ అండ్ అలాగే పప్పు, పాపడ్స్ అనమాట. ఇంతే యమ్మీ యమ్మీ లంచ్. రండి భోంచేద్దాం. మొన్న గివ్ అవే విన్నర్స్‌ని అనౌన్స్ చేశాను కదా! అందులో ఫస్ట్ విన్నర్ శ్రీజాకైతే ఇప్పటి వరకు గిఫ్ట్ అయితే రీచ్ అవ్వలేదు. చిన్న అడ్రెస్ ఇష్యూస్ వల్ల. కొరియర్ వాళ్ళు ఆ ప్లేస్‌కి రీచ్ అయ్యి కాల్ చేస్తున్నా, అటెంప్ట్ చేయట్లేదు. అది ఇది అని ఏదో ఒకటి చెప్తూ ఉంటే నేను కస్టమర్ కేర్ నుంచి నంబర్ తీసుకొని తనకి ఈ నంబర్‌కి కాల్ చేసి మీరే డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వండి అని చెప్పాను. వాళ్ళకి చేస్తే ఆన్సర్ చేయలేదని చెప్పేసి 2 టైమ్స్ ట్రై చేశారు. ఆ తర్వాత ఎవరో ఒక నంబర్ నుంచి కాల్ వచ్చిందంట. అది అటెంప్ట్ చేసేపాటికి కొరియర్ వాళ్ళే అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుంది. సో, ఇంకా ఎలాగో వాళ్ళు అడుగుతున్నవన్నీ కూడా చెప్దాంలే అనుకుందో ఏమో పాపం అన్ని డీటెయిల్స్ ఇద్దాం అని చెప్పేసి స్క్రీన్ షేర్ అడుగుతున్నారు. ఫోన్‌పేలో ₹2 వేయమంటున్నారు. వాటన్నిటికి ఆన్సర్ చేస్తూ ఉన్నారనమాట. ఎప్పుడు కూడా కొరియర్ వాళ్ళు అసలు అమౌంట్ అడగరు. నేను ప్రతీది కూడా పే చేసి మీరు ₹1 కూడా పే చేసే అవసరం లేకుండా నేను సెండ్ చేస్తున్నాను గిఫ్ట్స్ అనేవి. సో, మీరు ఎలాంటి ఫ్రాడ్ కాల్స్‌ని అటెంప్ట్ చేసి అనవసరంగా మోసపోకండి. ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. బీ కేర్‌ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా మనల్ని అడుగుతున్నారు అంటే వెంటనే కాల్ కట్ చేసి ఆ తర్వాత బ్లాక్ చేసి రిపోర్ట్ చేసేయండి. ఎలాంటి ఇష్యూస్ రావు. సో, ప్లీజ్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడంతా కూడా ఆన్‌లైన్ లైఫ్ స్టైల్‌లో చాలా మోసాలు జరిగిపోతున్నాయి. ఇక్కడేంటంటే మేము లాస్ట్ డేనే ఈ రైస్ అంతా కూడా నానబెట్టేసి ఉంచామనమాట. 3 కిలోస్ ఆఫ్ రైస్ తీసుకొనేసి చక్కగా వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాము. అలా నానిన రైస్‌ని నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ చక్కగా ఇలా వాష్ చేసుకునేసి ఇలా ఆరబెట్టేసుకోవాలనమాట ఒక కాటన్ క్లాత్ మీద. రెసిపీ మీకు అర్థమయ్యే ఉంటది. అరిసెలు చేస్తున్నామండి. అమ్మొచ్చారు కదా! అరిసెలు చేద్దాం అని చెప్పేసి అంటేను దానికోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాం. అలా నానిన రైస్‌ని చక్కగా ఆరబెట్టేసుకున్న తర్వాత బెల్లంని తరిగేసుకుంటున్నాం అనమాట. ఈ పాకం కోసము బెల్లం పాకం అనేది చేసుకోవాలి కదా!
ఇక్కడైతే కాఫీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాం అనమాట. అమ్మ కోసం ఫిల్టర్ కాఫీ చేస్తున్నాను. మా కోసం ఇలా ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. కాంటినెంటల్ ఎక్స్‌ట్రా. రైస్ ఆరబెట్టాం కదా! ఆ ఆరిన రైస్‌ని మిక్సీ పట్టేసుకుంటున్నాం అనమాట. ఎక్కువగా డ్రై అయిపోకూడదు. కొంచెం అంత తడి తగులుతూ ఉండంగానే మనం గ్రైండ్ చేసేసుకోవాలంట. మా ఇంట్లో ఫర్ ద ఫస్ట్ టైమ్ అండి చేస్తోంది. అమ్మొచ్చారు కాబట్టి అమ్మ ద్వారా ఇలా నేను స్లోగా నేర్చుకుంటున్నాను అంతే తప్ప నేనెప్పుడూ ట్రై చేయలేదు. ఇక్కడ నేనైతే రేషియోస్ క్లియర్‌గా చెప్తాను. మీకు చాలా హెల్ప్ అవుతుంది. 3 కిలోస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 2 కిలోస్ ఆఫ్ బెల్లం తీసుకున్నా. పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ముందు రోజు ఆఫ్టర్‌నూన్ నానబెట్టేసుకున్నాననమాట రైస్. నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్‌కి చక్కగా వాష్ చేసేసుకునేసి ఆరబెట్టేసాను. ఇప్పుడు చక్కగా గ్రైండ్ చేసిన పౌడర్‌ని జల్లెడ పెట్టేసుకునేసి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉన్నామనుకోండి డ్రై అయిపోదనమాట. మనం పాకం పట్టేలోపు పిండి డ్రై అవ్వకూడదు అంటే అలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలనమాట జల్లెడ పెట్టిన ప్రతిసారి. ఒక పక్క భాను, ఒక పక్క అమ్మ ఇద్దరు కలిసి జల్లెడ పెట్టేశారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బెల్లం అయితే పాకం స్టార్ట్ చేశారనమాట. 2 కిలోస్ బెల్లంకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసి పాకం పడుతున్నారు ఇక్కడ. నార్మల్‌గా మేము ఆ గ్లాస్‌తో 1 కిలో అంటే 4 గ్లాసెస్ అయితేనే 1 కిలో అవుతుంది. ఆ చొప్పున ముప్పావు గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నాం అనమాట ఒక కిలోకి. ఇలా బెల్లం బాగా కరిగిపోయాక అందులో డస్ట్ ఏమన్నా ఉంటదా అని చెప్పేసి కొంచెం అంత వాటర్ టెక్స్చర్ రాగానే వడపోసుకున్న తర్వాత మరి పాకం పెట్టడం స్టార్ట్ చేసుకోవాలి. అక్కడే ఉండి మనం కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ముదురు పాకం రాగానే మనం ఇక పిండి యాడ్ చేసేసుకోవటమే అనమాట. అలా అని ఎక్కువగా ముదిరిపోకూడదు పాకం అనేది. జస్ట్ అలా స్టార్ట్ అయ్యింది అంటే వెంటనే పిండి యాడ్ చేసేయాలంట. ఇంకా అలా కలుపుతూనే ఉండాలి అంటే భాను హెల్ప్ తీసుకున్నాము. భాను అయితే చాలా వరకు హెల్ప్ చేశాడు. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మ క్రాస్ చెక్ చేస్తూనే ఉన్నారు మధ్య మధ్యలో. ఈ అరిసెలు మొత్తం మీదుగా ఈ పాకం మీదే డిపెండ్ అయి ఉంటుందనేది క్లియర్ గా అర్థమైంది నాకైతే. మా అమ్మకి హ్యాండ్ పెయిన్ ఎక్కువ అని చెప్పేసి భాను హెల్ప్ చేస్తున్నాడు. బట్ కానీ ఇంక ఇక్కడ పక్కన పెట్టేసి నేనే చేస్తానని చెప్పేసి అమ్మే చేస్తున్నారు. ఇంకా చూస్తున్నారు కదా ఈ ముద్ర పాకం రాగానే ఇంకా మనం పిండి కలిపేసుకోవటమే. ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఆ హీట్ మీద ఇంకా ముద్ర అయిపోతుంది అనమాట పాకం అనేది. సో అలా కాకుండా వెంటనే పిండి యాడ్ చేసుకుంటూ కలిపేసుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తాయి. ఇంక ఇక్కడ కలపడానికి అయితే హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారనమాట. ఇంక ఇక్కడ నువ్వులు గసగసాలు 2 యాడ్ చేసాము. బట్ ఈ పిండికి సరిపోలేదు. ఇంకా యాడ్ చేసింటే బాగుండేది. ఫైనలీ 3 కిలోస్ పిండి సరిపోయిందనమాట పర్ఫెక్ట్ గా. 2 కిలోస్ బెల్లం పాకానికి 3 కిలోస్ ఆఫ్ పిండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ రాగానే ఇంకా చల్లారబెట్టేసుకోవాలన్నమాట. ఇంకా చల్లారాక చేసుకోవాలి. ఆ లోపు ఇక్కడ గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ అన్ని కూడా నీట్ చేసుకొని పాత్రలన్నీ కూడా వాష్ చేసుకుంటున్నా. ఆ రోజు ఎన్ని యూటెన్సిల్స్ పడ్డాయో మార్నింగ్ నుంచి వర్క్స్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఎండ్లెస్ జాబ్ గానే ఉందన్నమాట. బట్ తప్పదు కదా అమ్మ వాళ్ళు వచ్చారు. పిండి వంటలు చేసుకుంటే ఇంకా బాగుంటది. మొత్తం అన్ని వన్ మ్యాన్ ఆర్మీ అనమాట. అన్నీ చూసుకోవాలి. షూటింగ్, వంట, ఇలాంటి రెసిపీస్ ఎవ్రీథింగ్ అన్ని మేనేజ్ చేయడానికి నాకైతే బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ గా అనిపించింది ఆ రోజు. ఏదేమైనా ఎన్ని పనులున్నా ఈ యుటెన్సిల్స్ అన్ని వాష్ చేసి పక్కన పెట్టామనుకోండి అబ్బా ఎంతో పని తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది నాకైతే. మొత్తం మీదుగా చూస్తున్నారు కదా అసలు బాస్కెటే సరిపోవట్లేదు. అన్ని పాత్రలు పడ్డాయి. ఇంకా ఆ రోజుకి అవన్నీ కూడా వాష్ చేసుకునేసి కౌంటర్ టాప్ అన్ని నీట్ చేసుకున్నాక అబ్బా ఎంత బాగుందో చూసారా. మొత్తం మీదుగా నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత అరిసెలు స్టార్ట్ చేయాలండి. మళ్ళీ ఆ ఉక్కపోతకు అవన్నీ చేసుకుంటూ ఉండాలంటే అబ్బో చెప్పకూడదులేండి. నరకం అంతా కిచెన్ లోనే ఉందా అనిపించింది నాకైతే. ఎందుకంటే చాలా ఉక్కపోతగా ఉంది. ఆ రోజు 48°C ఉంది టెంపరేచర్. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టెక్స్చర్ వచ్చాక మనం చక్కగా ఉండలు కట్టేసుకునేసి ఇలా ట్యాప్ చేసేసుకునేసి నూనెలో వేసేసుకోవటమే. ఇలా ట్యాప్ చేసేటప్పుడు ఎక్కువగా పల్చగా కాకుండా కొంచెం మందంగానే మనము వేసామనుకోండి చాలా సాఫ్ట్ గా వస్తాయి. మంచిగా ఆయిల్ ని హీట్ చేశాక సిమ్ లో పెట్టేసి వీటిని వేసాక మళ్ళీ ఫుల్ ఫ్లేమ్ పెట్టేసుకునేసి జస్ట్ 2 టైమ్స్ మాత్రమే ఫ్లిప్ చేసేసుకునేసి వేపేసుకుంటున్నాము. అమ్మ ఒక పక్క ఇలా ట్యాప్ చేసేస్తుంది. నేను ఇంకో పక్క వేపేస్తున్నాను అనమాట. ఆ రోజంతా ఇద్దరికి ఉడికిపోయింది. మామూలుగా లేదులేండి. మాకు సినిమా కనిపించింది ఆ రోజు. కొంచెం అంత కష్టపడతామే కానీ ఆ తర్వాత మనం తినేటప్పుడు వచ్చే మజా వేరేలా ఉంటది. బయట కొనుక్కొని తినటానికి మనం చేసుకొని తినటానికి ఎంత డిఫరెన్సో అసలు. అమ్మ బయట నుంచి తేనా తేనా అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు. వద్దమ్మా అక్కడి నుంచి ఎందుకు మోసుకొని వస్తావు అని చెప్పేసి అన్నా. ఇక్కడే చేద్దాం అని చెప్పేపాటికి ఇంకా సరేలే అని చెప్పేసి చేస్తున్నాం. బట్ కానీ చేసేటప్పుడు మా ఫీలింగ్ ఏంటో తెలుసా ఇంకా లైఫ్ లో ఎప్పుడు చేయకూడదు కొనుక్కొనే తిందాము అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆ రోజు అంత టూ మచ్ ఆఫ్ హెక్టిక్ అండ్ హ్యూమిడిటీ అనమాట. మాకు ఫినిష్ అయిపోయాక టేస్ట్ చేసిన తర్వాత ఏమనుకున్నాం తెలుసా మరి ఇంకోసారైనా చేయొచ్చులే అని చెప్పేసి అనుకున్నాము. సో అలా గడిచింది అనమాట ఆ రోజు. ఓవరాల్ గా ఇంకా అరిసెలంతా కూడా కంప్లీట్ చేసుకునేసి
చేసేసి బకెట్ నింపేసుకున్నాము. కొంచెం అంటే హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ ఆ రోజు చేసాం. నెక్స్ట్ డే హాఫ్ చేసుకున్నాము. ఓవరాల్‌గా ఈ బకెట్ అయితే నిండిపోయింది అంతే. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఈ వ్లాగ్ గనక నచ్చినట్లయితే లైక్ అండ్ హై పాయింట్స్ ఇచ్చేసి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. టేక్ కేర్. బాయ్.